రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం 51 మహాజన సభ సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి హాజరై రైతుల కోసం సహకార సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడం రాష్ట్ర ప్రజలు గర్విస్తున్నారు. సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. డీసీసీబీ చైర్మన్ కొత్తకురుమ సత్తయ్య మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచి రైతులకు సహకారం అందించే విధంగా సొసైటీ పనిచేస్తుందని, రైతులకు రుణాలు అందుబాటులో ఉండే విధంగా ఉందని, సొసైటీని మరింత బలోపేతం చేసే విధంగా కృషి చేస్తామని డీసీసీబీ చైర్మన్ కొత్తకురుమ సత్తయ్య తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు రామరెడ్డి, లక్ష్మమ్మ, లక్ష్మారెడ్డి, యాదగిరి, లక్ష్మమ్మ, సత్యనారాయణ, రామరెడ్డి, కౌన్సిలర్స్ కొత్తకురుమ మంగమ్మ, కొసికే ఐలయ్య, బ్యాంకు డైరెక్టర్లు, స్థానిక కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు. రైతు సేవా సహకార సంఘం తుర్కయంజాల్ రైతు సేవా సహకారం అంటేనే మనకి ఒక గొప్ప పేరుగా ముందుంటుంది. ఈ సంఘం యొక్క సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సంఘ అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు కొత్తకురుమ సత్తయ్య గారు, ఇక్కడ ఉండేటువంటి బ్యాంకు డైరెక్టర్లు అయినటువంటి రామరెడ్డి గారు, లక్ష్మమ్మ గారు, సంజీవరెడ్డి గారు, నర్సింగ్రావు గారు, వంగేటి లక్ష్మారెడ్డి గారు, రత్న గారు, యాదగిరి గారు, శ్రీ లక్ష్మమ్మ గారు, శీలం లక్ష్మమ్మ గారు, లెక్క కృష్ణారెడ్డి గారు, సోమ సత్యనారాయణ రెడ్డి గారు, జక్క రామరెడ్డి గారు, జిట్ట భారతి గారు, ఈ యొక్క సిఇఓ రామదాస్ గారు, వేదిక మీద ఉన్న మన కౌన్సిలర్లు మంగమ్మ గారు, మన కుమార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఐలయ్య గారు, కౌన్సిలర్ బాలనాథ్ గారు, కౌన్సిలర్ కౌన్సిలర్లు అందరూ చాలా మంది ఉన్నట్టున్నారు. కౌన్సిలర్లు అందరూ అదేవిధంగా ప్రధానంగా ఈ సంఘానికి వెన్నుముక్కలైనటువంటి సంఘ రైతులకు, ఈ సంఘానికి సంబంధించిన ఇక్కడ రానటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రశ్నితులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ సంఘం అనగానే నేను సర్పంచ్గా ఉన్న రోజుల్లో 1987-88 అనుకుంటున్నా, కరెక్ట్గా గుర్తులేదు కానీ 87లోనే ఈ సంఘానికి నేను అధ్యక్షుడినైనా. అప్పుడు దాదాపు 8,000 మంది ఈ సంఘంలో సభ్యులు ఉండేవారు. ఈరోజు ఇప్పుడు అందులో వచ్చి రైతులు పాలక వర్గం ఏ నిర్ణయం మీరందరూ కూడా మరి ఇంకా ప్రజలు వచ్చే వాళ్ళు ఉన్నారు, మరి ఇంకా రైతులు ఉన్నారు. మరి అలా ఏం లేదు. మనం గత ప్రభుత్వంలో మనకు 5 ఎకరాల భూమి కోయమాకి వస్తున్నప్పుడు మరి 5 ఎకరాల భూమి ఒక న్యాయ పైసలు లేకుండా ఉచితంగా 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది 507 సర్వే నెంబర్లో. దానికి గాను మీరు మరి నాబార్డు తోటి టెస్కాప్ తోటి ఆ రోజు మీరు డీసీసీబీ డైరెక్టర్ కాకుండా వైస్ చైర్మన్లో 1,50,00,000 కోల్డ్ స్టోరేజ్, దానికి గాను మన బ్యాంకు షేరు 20% మన బ్యాంకు షేరు ఇస్తే మీతో నాబార్డు ద్వారా 0 ఇంట్రెస్ట్ కి మరి 6 నుంచి 7 కోట్ల రూపాయలు జరిగిందన్నా
అదే మరి ఆ రోజు మరి గత 3 నెలల కిందనే గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్ కూడా 3 లక్షల గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్ 1,50,000 కిరాయి మరి ఇప్పుడు నెలల కంటికి 7,50,000 వస్తున్నాయి. మరి ఇంకా కూడా ఇంకొక ఎకరా స్థలం ఉంది చిన్న గోడౌన్లు అది కూడా అడుగుతుంది కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంకా కొంచెం 2 కోట్ల లోన్ తీసుకుంటే చిన్నవి ఒకటి మాత్రం ఎందుకంటే రైతుల పేరు మీద గోదాములు కట్టి మరి కిరాయి తీసుకుని వ్యాపారం చేస్తున్నారు రైతులు అనుకుంటారు. అట్లా కాకుండా నేను ఒక 50 ఫీట్లతో 150 ఫీట్ల పొడుగుతోటి ఉచితంగా మరి మన ఎమ్మెల్యే గారు చేయాలన్నా ఉచితంగా రైతులు ధాన్యం దాచిపెట్టుకోవడానికి ఇస్తామని కూడా ఈ సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక ఎకరం